రాష్ట్ర ప్రభుత్వ చేయూత ఖమ్మం ప్రజల పన్నుల చెల్లింపులతో కార్పొరేషన్ బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. ఏటేటా పెరుగుతూ 200 కోట్ల రూపాయలను దాటేసింది. కొనసాగుతున్న అభివృద్ధి పనులకు భరోసానిస్తూ చేపట్టబోయే అనేక కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకుంటుంది. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా విస్తరించడమే కాకుండా మున్సిపల్ బడ్జెట్లోనూ చెప్పుకోదగిన రీతిలో ఎదుగుదల కనబరుస్తుంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటున్నాయి. గత పాలకులకు భిన్నంగా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో పురపాలికలు బలపడుతున్నాయి. దీంతో ఆయా నగరాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. స్వరాష్ట్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోన్న మున్సిపాలిటీలు దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటోంది. 2023-24 సంవత్సరానికి 3 అంకెల బడ్జెట్ ప్రవేశపెట్టింది. అభివృద్ధిలో ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం సమకూర్చుకోవటంలోనూ శభాష్ అనిపించుకుంటోంది. ఖమ్మం నగరంలో లకారం ట్యాంక్మెంట్ కేంద్రంగా అనేక అభివృద్ధి పనులు జరిగాయి. తీగల వంతెన, బోటింగ్, స్కై సైక్లింగ్ తో పాటు అనేక వసతులు కల్పించబడ్డాయి. దీంతో లకారం ఇప్పుడు ఓ టూరిస్టు స్పాట్ స్టేట్ లెవెల్ గుర్తింపు పొందింది. ఈ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటి వరకు కూడా గతంలో ఎప్పుడూ జరగనటువంటి డెవలప్మెంట్ అంతా కూడా పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో బాగా చేస్తున్నారు. ప్రతిదీ కూడా అంటే ఈ ఖమ్మం టౌన్లో చుట్టుపక్కల ఎటుపోయినా ఒక 10-15 కిలోమీటర్ల దాకా కంప్లీట్గా సెంట్రల్ డివైడర్లు, సెంటర్ లైటింగు, అర్ధరాత్రి అపరాత్రి అని కాదు, ఎనీ టైం కూడా వెలుగులతో ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అట్లనే పట్టణ ప్రకృతి వనాల పేరిట ఈ విధంగా ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను కూడా చాలా సుందరంగా తయారు చేశారు. గోళ్లపాడు ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఎంతో ఖర్చుతో కూడుకుందైనా సరే ఎంతో దుర్గంధంతో గతంలో ఉండేది, అదంతా కూడా ఇప్పుడు పార్కుల్లా చేసి ఎంతోమంది మంచి మహనీయుల పేర్లన్నింటిని కూడా వాటికి పెట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయాన్ని అయితే ఖమ్మంలో అజయ్ గారు అయితే చూపిస్తున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు డెవలప్మెంట్స్ అనేవి మనం ఇప్పుడు చూస్తున్నాం. సుమారు 1500 నుంచి 2000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ ఎక్కడ చూసినా కానీ గతంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ గారి దగ్గరికి పోయి ఏదైనా ఒక రోడ్డు పెట్టమంటే ఎన్నోసార్లు తిరగాల్సి వచ్చేది. కానీ ఈ గత 3 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళే కార్పొరేటర్స్ ప్రతిపాదనలు పెడుతున్నారు. అసలు ఎక్కడా కూడా ఓటర్ అనే వ్యక్తి వచ్చి మాకు ఇది అవసరం అని అడగకుండానే అక్కడ కంప్లీట్గా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ నిన్ననో ఏమో విన్నా నేను పేపర్లో 227 కోట్ల రూపాయలకి మళ్ళీ ప్రతిపాదనలు పంపారు. దాన్ని కూడా ఆమోదింపజేసుకునేంత క్యాపబిలిటీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అందరి నాయకులందరికీ ఉంది. అట్లనే అజయ్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం చాలా ఆయన నాయకత్వంలో బాగా పనిచేస్తూ ఉన్నారు అంతా కూడా మిగతా వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖమ్మం ఇంకా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటా ఉన్నాం. గతంలో మేము పన్నులే కడతా ఉండేది, పనులేం జరుగుతుండేది కాదు. ఇప్పుడు అసలు మేము కట్టే పన్నులకను మాకు జరుగుతున్నటువంటి వర్కులకు సంబంధం లేకుండా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. గతంలో ఇప్పుడు మేము ఉండే దగ్గర వీధిలో గతంలో ఒక సీసీ రోడ్ వేయాలంటే ఎన్నోసార్లు అడిగేవాళ్ళం. ఇప్పుడు మొన్న లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ మేము అడగకుండానే కంప్లీట్గా ఒక సెంటర్ రోడ్డు, తర్వాత 4-5 సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత ఇంకోటి ఏంటంటే పారిశుద్ధ్య విషయంలో కూడా అంతకుముందు చెత్త బండ్లు అనేవి నెలకోసారి వచ్చేదో రాదో మనకైతే గుర్తులేదు, అసలు వచ్చేవి కూడా కావు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ప్రతిరోజు కూడా చెత్తబండి ప్రతి వీధిలోకి తిరుగుతా చెత్తబండ్లు నీట్గా శుభ్రం పారిశుద్ధ్యం విషయంలో కానీ, డ్రైనేజెస్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, పార్కుల విషయంలో కానీ, పిల్లల ఎడ్యుకేషన్లో కూడా అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి అనేది ఖమ్మంలో ఎవరు చూసినా కానీ అర్థమవుతుంది. ఈరోజు ఖమ్మం అభివృద్ధి చూస్తుంటే మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. దేశ విదేశాల్లోనే మన ఖమ్మం కీర్తి వినబడిస్తుంది. ఎక్కడెక్కడో యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఖమ్మంలో మన దగ్గర ఉన్న యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఖమ్మం డెవలప్మెంట్ చూసి ఈర్ష్యపడే స్థాయికి మన పువ్వాడ అజయ్ కుమార్ గారు తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా రోడ్లు కానీ, డివైడర్లు కానీ, లైటింగ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, పార్కులు కానీ. ఒకప్పుడు మురికి కూపంగా ఉన్న గోళ్లపాడు ఛానల్ 100 కోట్ల బడ్జెట్ తోటి మంచి చక్కటి పార్కులు, ఓపెన్ జిమ్లు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కలగజేశారు. మొత్తం రోడ్లంటే డివైడర్లు పెట్టేసి లైటింగ్ పెట్టేసి హ్యాపీగా వాళ్ళ ఖమ్మాన్ని చూసి ఎవ్వరు కూడా ఇది ఖమ్మమా లేకపోతే మన హైదరాబాద్ సిటీ దాటి ఎక్కడైనా వేరే స్టేట్కి వచ్చామా, వేరే కంట్రీకి వచ్చామా అనే పరిస్థితి ఉంది అని చెప్పడంలో అతిశక్తి లేదండి. ఇదంతా మన
బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తప్ప గత ప్రభుత్వాలు మనం చూసాం. అవ్వాల పనులు ఎంత నడిచినాయి. ఒకటి మనకు మొదలైందంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవాళ శంకుస్థాపన జరిగింది అంటే ఇమ్మీడియట్గా రోడ్డు శాంక్షన్ అవుతుంది. ఒక శంకుస్థాపన జరిగిందంటే వాటర్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ కానీ అరేంజ్ అవుతున్నాయి. అంటే ఇది చూడండి, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దానికి ఇవాళ మనం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతమైన డెవలప్మెంట్ అండి. ముఖ్యంగా మన ఖమ్మం అజయ్ కుమార్ గారి చొరవతోటి ఎట్లా తీసుకొచ్చారో, ఏం తీసుకొచ్చారో, నిధులు ఎవరిని పట్టుకొని తీసుకొచ్చారో కానీ చెప్పనలే కాదు, వందల వేల కోట్ల రూపాయల ఫండ్స్ మొత్తం రిలీజ్ అవుతున్నాయి. ఖమ్మం సుందర నగరంగా తీర్చిదిద్దుతుండ్రు. పార్కులు కానీ వ్యవహారం ఎంత నీట్గా ఉంటుందో చూడండి. ఇవాళ మేము చెప్పడం కాదు, మీరు అబ్బాయిని మందలిచ్చిన ఖమ్మం ఎంత సుందర నగరంగా అయిందో ప్రపంచ దేశాలు కీర్తించే స్థాయి మళ్ళీ చెప్తున్నాను, చాలా టాప్ పొజిషన్ తీసుకొచ్చారండి మన గవర్నమెంట్. మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో చూస్తున్నాం కదా, వందల కోట్ల శాంక్షన్ అయిపోతున్నాయి. డ్రైనేజీలు తీస్తున్నారు, కాలువలు నీట్గా ఎక్కడికక్కడ కాలువలు నీట్గా తయారు చేస్తున్నారు. వాటర్ నల్లాలతో వాటర్ మంచి మున్సిపల్ వాటర్ సప్లై చేస్తున్నారు. మంత్రి గారు చొరవతోటి, మేయర్ గారు చొరవతోటి మున్సిపాలిటీ కూడా విపరీతంగా డెవలప్ జరుగుతుందండి. ఇవాళ ఖమ్మం నగరం ఎక్కడ చూడండి ఎట్లా విస్తరించిందో సుడా దాంతో కానీ మున్సిపాలిటీ ఫండ్స్తో కానీ చక్కటి వాతావరణం, చక్కటి డెవలప్మెంట్ కనిపిస్తుందండి. ఇది చూస్తుంటే నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అందరూ ప్రజలు దీన్ని ఆదర్శంగా తీసుకొని డెవలప్మెంట్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి పట్టుమని 10 కోట్లు కూడా దాటని ఖమ్మం బడ్జెట్ నేడు ఏకంగా 221 కోట్లు దాటేసింది. 2010-11 ఏడాదిలో 17 కోట్లున్న ఖమ్మం మున్సిపాలిటీ బడ్జెట్ స్వరాష్ట్రం సాధించే నాటికి 23 కోట్లకు చేరింది. ఇక 2013-14లో తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించడంతో ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయ్యింది. 2014లో 36 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2016లో సీఎం కేసీఆర్ ఖమ్మం నగరంలో పర్యటించి ఏటా బడ్జెట్లోని 100 కోట్లు కేటాయిస్తుండటంతో కార్పొరేషన్ బడ్జెట్ ఒకేసారి 3 అంకెలు దాటిపోయింది. నాటి నుంచి అంచెలంచెలుగా పెరిగి 2023-24 ఏడాదికి 221 కోట్లకు చేరింది. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో తీసుకొచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతోన్న సాయం అన్నీ కలిసి ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ భారీగా పెరిగింది. 180 కోట్ల ప్రత్యేక నిధులతో ఖమ్మం మున్నేరు మీద హైదరాబాద్ తరహా తీగల వంతెనను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఇప్పటికే 100 కోట్లతో చేపట్టిన గోళ్లపాడు కాలువ పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. మంచినీటి సమస్య ఖమ్మం మున్సిపాలిటీలో శాశ్వతంగా తీరిపోయింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఖమ్మం కార్పొరేషన్ మున్సిపాలిటీగా ఉండేది. మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా చాలా అరకొర నిధులు వచ్చాయి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ కానీ అన్ని మున్సిపాలిటీ కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఖమ్మం కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత ఈరోజు అద్భుతంగా మరి గతంలో తిరుమలాపాలెం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సీఎం గారు ప్రతి అసెంబ్లీ బడ్జెట్లో నుంచి 100 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా అదేవిధంగా ఎల్ఆర్ఎస్ నిధులు కూడా 100 కోట్లని మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ఎల్ఆర్ఎస్ నిధులు కూడా రావడం జరిగింది. వీటన్నిటి వల్ల ఖమ్మం కార్పొరేషన్ ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే ఏ కార్పొరేషన్ అభివృద్ధి జరగనంతగా అభివృద్ధి చేసిన ఘనత ఖమ్మం కార్పొరేషన్ దక్కింది. ముఖ్యంగా ఈ కార్పొరేషన్లో అభివృద్ధిని చేసి గత 2014 నుంచి ఇప్పటివరకు అంటే 2016లో మొదటి కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 2021లో జరిగింది. ఈ 7 ఏళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించినది ఒక్కటే కాదు, ఇలా దాదాపుగా 28-30 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగు, ఎల్ఈడీలు, అదేవిధంగా డివైడర్స్ తోటి అద్భుతంగా ఏ మూల చూసినా ఖమ్మం కార్పొరేషన్ ఖమ్మం వచ్చేటప్పుడుగా ఖమ్మం కార్పొరేషన్కి వచ్చే విధంగా ఏదైతే రఘునాథపాలెం కానీ ఇటువైపు చూసుకొని వెంకటాపాలెం కానీ ఇటైతే దోసలపురం కానీ ఇటు ప్రకాష్ నగర్ కానీ ఇటువైపు తిరుమలాపాలెం కానీ ఇటు హైదరాబాద్ రోడ్డు కానీ ఏ రోడ్డు చూసినా 4 పలకలతోటి సెంట్రల్ డివైడర్ తోటి అద్భుతంగా చేసుకోవడం జరిగింది. అదే కాదు కొత్త బస్టాండ్ని అదేవిధంగా కొత్త మా మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ని అదేవిధంగా లకారం ట్యాంక్ బండి దాదాపు 30 కోట్లతోటి సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే ఒకటి కాదు ఎలా బోటింగ్ అయితే అద్భుతంగా చేసుకున్నాం. అదేవిధంగా ఫ్లైఓవర్ దోసలపురం ఫ్లైఓవర్ని కొత్తగా నిర్మించుకోవడం జరిగింది ఈ 7 ఏళ్లలో. అదేవిధంగా మా పోలీస్ కమిషనరేట్ తీసుకురావడం జరిగింది. గోళ్లపాడు ఛానల్కి 100 కోట్లతోటి మురికి కూపంలాగా ఉన్న గోళ్లపాడు ఛానల్ కానీ లకారం ట్యాంక్ బండ్ మురికి కూపంగా ఉన్నది ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా పరిశీలించి దీనికి బడ్జెట్ కేటాయించడం. నిన్న మొన్న బీఆర్ఎస్ మీటింగ్ జరిగినప్పుడు ఖమ్మంలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ జరిగింది.
5 లక్షల మంది జనాభాతో ఆ మీటింగ్లో వెళ్ళేటప్పుడు మన మంత్రి గారు కానీ మా ఎమ్మెల్యేలు ఎంపీస్ అందరూ కూడా ఖమ్మానికి మరి మున్నేరుపై బ్రిడ్జి కావాలంటే సస్పెన్షన్ పెట్టి 180 కోట్లను కూడా ఇమీడియట్గా 24 కోట్ల శాంక్షన్ చేయడం. అంటే ఇదంతా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం సాధించడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం వల్ల జరిగింది. గౌరవ కార్పొరేట్లు మరి ఖమ్మం కార్పొరేషన్లో అద్భుతంగా ప్రతి డివిజన్లో కూడా అసలు మరి హరితారం కానీ మిగతా అన్ని ఏదున్న వాటర్ కానీ ఇలా వాటర్ చూసుకుంటే ఇలా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ఖమ్మం కార్పొరేషన్ అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు పోతుంది. మనం స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్వయంగా ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే మళ్ళా ఇమీడియట్లీ ఖమ్మం నగరం అనేది ఆనాడు మురికూపంగా ఉన్న గోలపాడు ఛానల్ కానీ అదేవిధంగా లకారం చెరువు కానీ స్వయంగా పరిశీలించి అంతే పేదలు నివసిస్తున్న ఏర్ల ఎవరైతే ఉన్నారో ఆ స్లమ్ ఏరియాలన్నీ తిరిగి ఆనాడు ఆయన ఇచ్చిన వరం ఏంటంటే లకారం చెరువు అభివృద్ధి, గోలపాడు ఛానల్ ఇవాళ దగ్గర 150 కోట్లు పెట్టి చేసిన అభివృద్ధి మురికూపంగా ఉన్నది. ఇవాళ 10 పార్కులు ఏర్పడి ప్రజలకు ఆహ్లాదపరమైన వాతావరణం ఇస్తూ పిల్లలు ఆడుకోవడానికి పెద్దలు కూర్చోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతే మినీ లకారం ట్యాంక్ బండ్, అదేవిధంగా ట్యాంక్ బండ్ ఇవాళ మణిహారం ఖమ్మానికి అది ఇవాళ రోల్ మోడల్ అయింది. ఈరోజు ఇంత అభివృద్ధికి కారణం కేసీఆర్ గారు, అదేవిధంగా ఆయన సారథ్యంలోనే ఇలా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు. ముఖ్యంగా ఇంకా చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే ఆనాడు ఎమ్మెల్యేగా ఈనాడు మంత్రిగా ఈ నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ మాతో పాటు కార్పొరేటర్గా మేము ఉంటే ఆయన ఇలా మంత్రిగా ఉన్నా కూడా కార్పొరేటర్ లెవెల్లో ఆ స్థాయిలో దిగొచ్చి వార్డులో మాతో పాటు కూడా తిరిగి అనేక సమస్యలని ప్రజల్ని స్వయంగా అడిగి ఆ సమస్యని స్వయంగా పరిశీలించి అనేక నిధులు ఇట్లా అడిగి అట్లా కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారికి ఉన్న చొరవతో ఖమ్మం అభివృద్ధి విషయంలో నిధుల విషయంలో రాజీ పడకుండా తీసుకొచ్చి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తేనే ఇవాళ ఖమ్మం నగరం బస్టాండ్ సెంటర్ నుంచి చూస్తే ఎటు చూసినా 15 కిలోమీటర్లు విస్తరించి అభివృద్ధి దశలో పయనిస్తుంది. హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నగరం అభివృద్ధిని ఇవాళ ఇతర జిల్లాలు, ఇతర కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీ అధికారులు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూసినప్పటి ఖమ్మం అని చెప్పే పరిస్థితికి ఎదిగిందంటే అది అజయ్ కుమార్ గారి బలమైన కృషి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న అధికారుల కృషి తప్ప ఇంకోటి కాదని చెప్పి అనుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. మౌలిక సదుపాయాలు కూడా అరకొరగా ఉండేవి. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తోన్న చేయూత, ముందు చూపుతో కూడిన చర్యలు పురపాలికలకు మరింత ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. మున్సిపల్ శాఖకు యంగ్ అండ్ డైనమిక్ మంత్రి కేటీఆర్ ఉండటం కూడా నగరాల అభివృద్ధికి, ఆదాయ మార్గాల అన్వేషణకు ఉపయోగపడుతోంది. ఒకప్పుడు నగరాల్లో చెత్త తీసేందుకు కూడా మున్సిపల్ వర్కర్లు ఉండేవారు కాదు. దీంతో ప్రజల నుంచి పన్నులు రాబట్టడం కష్టంగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ సారథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వర్కర్ల సంఖ్య పెంచారు. సరికొత్త మిషనరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధునిక యంత్రాలను సమకూర్చారు. చెత్త ట్రాలీలు, ట్రాక్టర్లు, స్వీపింగ్ మిషన్లు, వాటర్ ట్యాంకర్లు ఇలా అనేక విప్లవాత్మకమైన వసతులు సమకూర్చారు. అందుకే ప్రజలు కూడా ఇంటి పన్నులు, ప్రాపర్టీ ట్యాక్స్లు, వాటర్ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నారు. మొత్తం 80 కోట్లు ట్యాక్స్ల రూపంలోనే ఖజానాకు చేరుతున్నాయి. ఈ వసూళ్లు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి, ఖమ్మం కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయ్యే నాటికి కేవలం 17 నుంచి 18 కోట్లకు మించలేదు. మంత్రి పువ్వాడ అజయ్, ఖమ్మం మేయర్ నీరజ నేతృత్వంలో గడిచిన 3 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారు. దీంతో ప్రజల్లో బీఆర్ఎస్ పాలకవర్గం పట్ల నమ్మకం మరింత పెరిగింది. ఖమ్మం కార్పొరేషన్లో 221 కోట్ల బడ్జెట్ మీటింగ్ జరిగింది. అది ఎలా అంటే ఖమ్మం కార్పొరేషన్ నుంచి 80 కోట్ల వరకు మనకి ఆదాయం, అలాగే సీఎం గారు ఇచ్చిన అంతకుముందు మొన్న వచ్చినప్పుడు 50 కోట్లు, అలాగే 56 కోట్లు అంతకుముందు మనకి రావాల్సినవి బడ్జెట్లో 100 కోట్లు, దాంట్లో ఇంకా 56 కోట్లు రావాల్సినవి ఉన్నాయి. అన్నీ కలిపి పట్టణ ప్రగతి దాంట్లో అన్నీ కలిపి 221 కోట్లు మన బడ్జెట్. ఈరోజు చాలా ఆ బడ్జెట్ కూడా డీటెయిల్గా దేనికి ఎంత వస్తుంది, దేనికి ఎంత ఖర్చు పెడతాము అనేది కూడా చాలా డీటెయిల్గా ఏ కార్పొరేషన్ ఇవ్వనంత ఇదిగా మన కార్పొరేషన్ నుంచి మొత్తం బడ్జెట్ ఇవ్వటం జరిగింది. దాని మౌలిక సదుపాయాలు, డ్రైన్స్, రోడ్లు, విలీన గ్రామ పంచాయతీలోనే వాటికి ఎక్కువ అవసరం కాబట్టి వాటికి ఎక్కువ మౌలిక సదుపాయాలు కల్పించి ఖమ్మం నగరాన్ని సుందరంగా చాలా బాగా అందమైన ఖమ్మంలాగా తయారు చేస్తాం. ఇంకా ఇప్పటికే ఆల్రెడీ మన మంత్రి గారు, సీఎం గారు, కేటీఆర్ గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో, వాళ్ళందరి సహాయ సహకారాలతో, వాళ్ళు ఇచ్చిన ఫండ్స్తో మనం ఖమ్మాన్ని డెవలప్ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఈ 220 కోట్లతో కూడా మొత్తం ఖమ్మం నగరాన్ని చాలా అందంగా తయారు చేసి
ఖమ్మం నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అలాగే వాళ్ళకి ఎలా కావాలంటే అన్ని ఫెసిలిటీసు ఇచ్చి ఖమ్మం కార్పొరేషన్ని అన్ని కార్పొరేషన్ల కంటే తెలంగాణలో నెంబర్ 1 చేస్తాం. అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్లోనూ దూసుకుపోవటం పట్ల ఖమ్మం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా అవసరాలను తీరుస్తున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వసతులు, హంగులపై సంతృప్తి వ్యక్తం చేశారు.